అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన సేవాదార్గా శిక్ష అనుభవిస్తుండగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. గోల్డెన్ టెంపుల్లో గన్ ఫైరింగ్తో అమృత్సర్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ఎంట్రన్స్లో సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్గా ఉండగా ఓ వృద్ధుడు ఆయన దగ్గరికి వచ్చాడు. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతడు ప్యాంట్ జేబులో నుంచి గన్ తీసి సుఖ్బీర్పై కాల్పులు జరిపాడు. గమనించిన అతడి వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో సుఖ్బీర్కు ఎలాంటి హాని జరగలేదు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు. స్వర్ణ దేవాలయంలో కాల్పుల ఘటన ఉదయం 9:30 గంటలకు జరిగింది. కాల్పులు జరగడానికి గల కారణాలు పరిశీలిస్తే శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పులు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2007 నుంచి 2017 మధ్య పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు సిక్కు మత పెద్దల సంస్థ అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఈ విషయంలో సుఖ్బీర్ సింగ్ను దోషిగా తేల్చారు. శిక్షలో భాగంగా సేవకుడిగా స్వర్ణ దేవాలయంలో పాత్రలు బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించారు. సిక్కు మత సంస్థ అకాల్ తఖ్త్ ఆదేశాల ప్రకారం సుఖ్బీర్ సింగ్ మంగళవారం నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న ఓ చిన్న బోర్డును మెడలో పెట్టుకొని చేతిలో ఈటెను ధరించి సేవాదారుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఖలిస్తాన్ మద్దతుదారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.